ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన దైనందిన జీవితంలో వీలైన వారు ప్రతినిత్యం లేదా వారంలో 2-3 సార్లు కనీసం వారానికి ఒక్కసారైనా దేవాలయ దర్శనం చేసుకోవటం మన హిందూ సంప్రదాయ ఆచారం. అందులో భాగంగా సతీ సమేతంగా ఉన్నటువంటి దైవాలు కొలువుతీరిన ఆలయాలని దర్శించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విశ్వాసం మనందరికీ ఉంది. ఈ క్రమంలో యనమల కుదురులో కొలువుతీరి ఉన్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఇవాల్టి మన ఓంకారం ఆలయ దర్శనంలో దర్శించుకుని తరిద్దాం. విజయవాడకు 3 కిలోమీటర్ల దూరంలో, ఇంద్రకీలాద్రికి 7 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఈ ఆలయం. కృష్ణానదీ తీరాన యనమల కుదురు గ్రామంలో 612 అడుగుల ఎత్తుగల కొండపైన ఈ శివాలయం ఉంది. కొండపైకి మెట్ల మార్గం ద్వారా శివాలయానికి వెళ్లవచ్చు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అలరారుతుంది ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి సన్నిధిని, ఆ తర్వాత ప్రధాన దైవాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉన్నది. దక్షిణ భారతదేశంలో దండయాత్రలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఆగంతకుల్ని జమదగ్ని తనయుడైనటువంటి పరశురాముడు శిక్షించేవాడు. అయితే ఆ బ్రహ్మహత్యా దోషాల నుంచి నివారణకై నదీ తీరాల్లో దేవాలయాలని నిర్మించాడు. ఈ నేపథ్యంలోనే మునిగిరిగా పిలువబడుతున్నటువంటి ఈ కొండకు చేరుకున్నాడు పరశురాముడు. అప్పటికే ఈ దేవాలయంలో శివలింగం స్వయంభూగా వెలసింది. ఆ తర్వాత పరశురాముడు ఈ శివలింగాన్ని పునఃప్రతిష్ఠించాడు. పరశురాముడు అంటే సాక్షాత్తు దైవస్వరూపుడు. అందుకే దైవంచే ప్రతిష్ఠింపబడి దైవంచే పూజింపబడినటువంటి క్షేత్రంగా ఈ యనమల కుదురు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధి చెందింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.